అప్పర్ చెస్ట్ గ్రో అవుతుందని చెప్పి లో టు హై కేబుల్ ఫ్లైస్ చేస్తున్నారు విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. ఐఎమ్ సో సారీ బ్రదర్, బట్ దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ట్రైనింగ్ అడ్వైస్. ఇప్పుడు మనకున్న అప్పర్ చెస్ట్ ఎక్సర్సైజెస్లో ది బెస్ట్ వేరియేషన్ లో టు హై ఫ్లైస్. అలాంటి ఎక్సర్సైజెస్ని టోటల్లీ రాంగ్ అనడం ఈస్ నాట్ యాక్సెప్టబుల్. విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. బేసిక్స్ మాట్లాడుకుంటే చెస్ట్కి రెండు మెయిన్ ఫంక్షన్స్ ఉంటాయి. 1 హారిజాంటల్ అడక్షన్ అండ్ 2 షోల్డర్ ఫ్లెక్షన్. హారిజాంటల్ అడక్షన్ మిడ్ పెక్స్ని అండ్ షోల్డర్ ఫ్లెక్షన్ అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేస్తుంది. షోల్డర్ ఫ్లెక్షన్ అంటే ఏంటి? లో టు హై ఫ్లైస్. కేబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు ఇక్కడ మన చెస్ట్ కన్నా కానీ మన షోల్డర్ యాంటీరియర్ డెల్టా అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ డెల్ట్ యాక్టివేషన్ గురించి మాట్లాడుకుందాం. సో షోల్డర్ ఫ్లెక్షన్లో ఫ్రంట్ డెల్ట్కి బెస్ట్ లెవరేజ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు అది అప్పర్ పెక్ ఫంక్షన్. ఈవెన్ ఫ్రంట్ రైజెస్ కూడా ఫ్రంట్ డెల్ట్స్ అండ్ అప్పర్ పెక్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఫైబర్ అలైన్మెంట్ చూసుకున్నా అప్పర్ చెస్ట్ మజిల్ ఫైబర్స్ ఇలా హారిజాంటల్గా ఉండవు, ఇలా ఉంటుంది. అండ్ లో టు హై వేరియేషన్లో ఆర్మ్ పాత్ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. సో అర్థమైందా ఇది ఎందుకు ది బెస్ట్ వేరియేషన్? ఓకే, ఇది బెస్ట్ వేరియేషన్ కాదు, ఏదైనా కొత్త వేరియేషన్ చూపిస్తాడేమో అనుకున్నా. ఆయన ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చూపించాడు. అదేంటి బెంచ్ ఇంక్లైన్లో ఉంది కదా అంటే, రెసిస్టెన్స్ ఎక్కడుంది? అసలు బెంచ్ ఇంక్లైన్లో ఎందుకు పెడతాం? మన అప్పర్ చెస్ట్ మజిల్ ఫైబర్స్కి గ్రావిటీ కింద ఉంటుంది కాబట్టి ఎక్కువ లెవరేజ్ దొరుకుతుందని. మీరు రెసిస్టెంట్ వెనకాల పెట్టేస్తే వాట్స్ ద పాయింట్? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను బెంచ్ ఇంక్లైన్లో పెట్టుకొని బెంచ్ ప్రెస్ కొట్టేస్తే అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేస్తుందని. నో, ఎప్పుడైతే మన ఎల్బోస్ బాడీ నుండి 30 degrees దాటి ఫ్లేర్ అవుట్ అయిపోయాయంటే ఇట్స్ నో లాంగర్ అప్పర్ చెస్ట్ ఎక్సర్సైజ్, ఇట్స్ కంప్లీట్లీ మిడ్ పెక్ ఎక్సర్సైజ్. మీరు బెంచ్ ఎంత ఇంక్లైన్లో పెట్టుకున్నా సరే, నో ఆఫెన్స్. సో కాంటెక్స్ట్ ఆఫ్ ది వీడియో ఏంటంటే, మీరు అప్పర్ పెక్ని ట్రైన్ చేయాలంటే డూ లో టు హై ఫ్లైస్ ఆర్ ఏ ప్రెస్సింగ్ మూమెంట్ చేసినా ఎల్బోస్ బాడీకి ఫ్లేర్ అవుట్ అవ్వకుండా 30 degreesలో ఉండేలా చూసుకోండి. ఎండ్ ఆఫ్ ది స్టోరీ.